హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దోశ పిండి బాగా పొంగాలంటే ఏం వేయకుండా పొంగాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు చేయండి. తప్పకుండా దోశ పిండి పొంగుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను ఇక్కడ రేషన్ బియ్యం ఒక డబ్బన్నర తీసుకున్నానండి. రేషన్ బియ్యం మాత్రమే తీసుకుంటే దోశలకి చాలా టేస్టీగా ఉంటాయి, పొంగుద్ది కూడా. పొట్టు మినపప్పు ఒక డబ్బా తీసుకున్నాను. ఈ రెండిట్లో నీళ్ళు పోసేసుకొని చూడండి. ఇప్పుడు ఈ రేషన్ బియ్యంలో పచ్చెనగపప్పు ఒక స్పూను, మైసూరు పప్పు ఒక స్పూను, రాగులు ఒక స్పూను తీసుకొని మొత్తం కలిపేసేసి నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని నీళ్ళు పోసేసి ఒకసారి కడిగి నీళ్ళు వంచేయాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు ఇలా ఉదయం 10 గంటలకు నానబెట్టుకోండి. ఉదయం 10 గంటలకు నానబెట్టుకుంటేనే బాగుంటుంది. అప్పుడు దోశ పిండి పొంగుతుంది, దోశలు టేస్టీగా ఉంటాయి, వేసినా కూడా వస్తాయి. మీరు తప్పకుండా చూడండి. ఇలా వేస్తే చిన్నపిల్లలు వేసినా కూడా దోశలు మంచిగా వస్తాయండి. ఇలా మినపప్పులో కూడా నీళ్ళు పోసి ఒకసారి కడిగి వంచేసి రెండిట్లో నీళ్ళు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 5 గంటలకండి, సాయంత్రం 5 గంటలకి నేను మినపప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇలా మనం చేసామంటే దోశలు అయితే ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇది అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఇది మా అమ్మ అయితే అలానే పోసిందండి. ఎప్పుడు ఉదయం 10 గంటలకి పోసి 5 గంటలకి 6 గంటలకి అట్లా మిక్సీ పట్టి మా అమ్మ దోశ పిండి పట్టేసరికి మంచిగా పొంగుతాయండి. ఇలా శుభ్రంగా రెండింటిని కడుక్కున్నానండి. ఇటు బియ్యాన్ని మినపప్పుని కడిగి మొత్తం కలిపేసేసి మళ్ళీ నీళ్ళు వంచేసి నీళ్ళు పోసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని వేసానండి. బియ్యంలో ఎక్కువ నీళ్ళు పోస్తే నలగదండి, తక్కువ నీళ్ళు పోసుకోవాలి. చిన్న గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయి ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం కలుపుకుంటున్నాను. ఈ కొద్ది గిన్నెలో పోసి పిండి పొంగిపోతుందంటే ఎలా అండి, ఎడల్పు గిన్నెలో పోసుకొని మనం పిండి పోసుకున్నట్లయితే చక్కగా పైకి వచ్చి పొంగు ఆగిపోతుందండి. ఒకసారి మీరు ఇలా టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర పచ్చిదేస్తానని వేయించుకోలేదు. సాల్ట్ తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇదే చట్నీ అండి దోశల్లో, ఇడ్లీల్లో, వడలో చాలా బాగుంటుంది. ఇంకేది వేయకపోయినా కూడా పర్వాలేదు. ఈ చట్నీ ఎక్కువ ఇలాంటి చట్నీనే బయట హోటల్లోనే చేస్తారండి, ఇంకేమేమి వేయరనమాట. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది దోశల్లో, ఇడ్లీలో, వడల్లో. నాకు చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుందనమాట. చట్నీ మంచిగా ఉంది. చూడండి ఎలా పొంగిందో, పిండి చక్కగా పొంగింది. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. చూసారు కదండి ఎలా పొంగిందో. నేను వెడల్పు గిన్నెలో పోసుకున్నాను, పైకి రాకుండా కింది పోకుండా వెడల్పు గిన్నెలో పోసుకొని చక్కగా మూత పెట్టుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ మీద ఉల్లిగడ్డ తీసుకొని ఇలా బాగా తుడిచేసి ఇప్పుడు దోశ వేసుకుంటున్నానండి. చక్కగా వస్తాయండి దోశలు. ఇట్లా చిన్న పిల్లలు కూడా వేసినా కూడా అట్లా మంచిగా వస్తాయి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసినట్లయితే ఎవరు వేసినా కూడా ఈ దోశ బాగా రాలేదు, ఈ దోశ బాగుందని అనుకోవటానికి ఉండదండి, అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలా అటు ఇటు కాల్చుకోవాలి, తిప్పుకొని అటు ఇటు కాల్చుకొని. ఇక్కడైతే నేనైతే 4 దోశలు చేసుకున్నానండి. 4 దోశలు చేసుకున్నాను. చక్కగా బాగున్నాయి 4 దోశలు కూడా. 4 దోశలు వేసుకొని ప్లేట్లో పెట్టుకొని 3 గరిటెల చట్నీ వేసుకొని చక్కగా కూర్చొని ఆరగిస్తూ నేను తిన్నానండి. ఎందుకంటే అంత టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, నచ్చితే